హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మన షాజీ పాలక్ పన్నీర్ అనే ఒక రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, చుట్టాలు కానీ ఎవరు వచ్చినా కూడా మనం ఈ షాజీ పాలక్ పన్నీర్ రెసిపీ కనుక వాళ్ళకైతే భోజనం కనుక పెట్టామనుకోండి, వాళ్ళైతే చాలా బాగుందని కంపల్సరీగా అయితే చెప్తారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ అయితే పాలకూర తీసుకొని ముందున వేర్లు అవన్నీ కూడా మనకైతే ఆకులన్న ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక బౌల్లో లాగైతే మనమైతే వేసుకోవాలి. సో ఇదైతే సింపుల్గా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ముందుగా పాలకూరను అన్నిటిని కూడా వేర్లు అన్న కూడా మొత్తం తీసేసి మంచి కలర్ ఉన్న గ్రీన్ కలర్ ఉన్న ఆకులను మాత్రమే మనమైతే వేసుకోవాలి. సో ఈ విధంగా మనమైతే పాలకూరను మొత్తం కూడా వేసుకున్నాం కాబట్టి మనమైతే పాలకూరని ఇప్పుడైతే కడిగేసుకుందాము. సో ఈ పాలకూర చూసారు కదా, మంచి ఫ్రెష్గా ఉంది. మనమైతే రైతు బజార్కి వెళ్ళి అయితే ఈ పాలకూర అయితే తెచ్చాము. సో ఈ పాలకూర కూడా మీరు ఫ్రెష్గా ఉన్న తీసుకున్నారు అనుకోండి, పన్నీర్ అన్నది అంత మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే ఈ పాలకూరను మొత్తం కూడా ముంచి అయితే కడుక్కోవాలి. ఈ విధంగా మనం ఈ పాలకూరను మొత్తం కూడా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లోనైతే మనం ముందుగా వేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం లేదు ఫ్రెండ్స్, గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని మనం ఒక ప్యాన్ అన్నది పెట్టేసుకోవాలి. సో ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ అన్నది వేసుకోవాలి. ఆ వాటర్ వంపేసి ఫ్రెష్ వాటర్ అన్నది వేసుకున్న తర్వాత మనం ఇందాకలా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో వేసుకున్న తర్వాత ఈ పాలకూర అనేది మనకైతే మెల్లగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని అయితే ఇలాగ అయిపోతుంది. సో దీన్ని అంతా కూడా మనమైతే మిక్సీ అన్నది తీసుకొని ఈ పాలకూర అన్నది మనమైతే ఫస్ట్ అయితే పట్టాలి. సో ఈ పాలకూర అంతా కూడా మనమైతే మిక్సీ అన్నది ఫుల్గా గ్రైండ్ చేస్తాం అనుకోండి, మనకైతే అయిపోయినట్టే. సో మనమైతే ఇది చల్లార్చుకుందాం. ఇప్పుడు మనమైతే ఈలోపు పన్నీర్ని అన్నది తీసుకోవాలి. పన్నీర్ అన్నది చూసారు కదా, మేమైతే విశాఖ డైరీ పన్నీర్ అయితే తీసుకున్నాము. ఈ పన్నీర్ని అయితే మనం ఫస్ట్ అయితే సగం కింద అయితే మనం కట్ చేసుకోవాలి. మేమైతే పన్నీర్ అన్న సగం కింద అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ పన్నీర్ని ఏమించి మనం ఇప్పుడు కూర వండబోతున్నాము. సో ఈ పన్నీర్ని అయితే మనం ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అన్నది పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనకి పన్నీర్ ఫ్రై చేసుకునే అంత నూనె అయితే మనకు సరిపోతుంది. డీప్ ఫ్రై కాదు, నార్మల్గా ఫ్రై చేసుకునే అంత నూనె ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూనె కూర మనకైతే బాగా వేడైంది కాబట్టి మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఈ పచ్చి పన్నీర్ని అన్నది ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మొత్తం కూర బాగుంటాయి. ఫస్టే కోయకండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూర అన్ని 4 సైడ్లు అయితే బాగా అయితే మీరైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మేమైతే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న ప్లేట్లోనైతే వేసుకుందామా. చూడండి, మనకు పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి అదే నూనెలో మనమైతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ మనమైతే వేసుకోవాలి. ఇలాచీ, పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, అలాగే లవంగాలు, మిరియాలు, కావాలంటే మంచి టేస్ట్ ఘాటుగా రావడం కోసం అయితే ఎండుమిరపకాయలు అయితే అన్నీ కూడా వేసుకొని అయితే మనం బాగా అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఇంకొద్ది టేస్ట్ కోసం అయితే మేము అల్లం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే మనం వేసుకుంటున్నాము. ఈ విధంగా మొత్తం కూర కొద్దిగా మనమైతే ఎల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం కూర ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఉల్లిపాయలు అన్నది వేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అన్నది వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా అయితే మనమైతే వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత జీడిపప్పులు, తగినన్ని బాదం పప్పులు మొత్తం కూర వేసుకొని అయితే మనమైతే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకున్న కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. సో ఫుల్ స్పూన్ కారము, ఇవన్నీ వేసి అయితే మనం బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా గల్లుప్పు అయితే వేసుకోండి టేస్ట్ కోసము. ఇప్పుడైతే మీరు మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ విధంగా మనం మొత్తం అన్నీ వేసాం కదా, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనమైతే బాగా ఫ్రై చేసుకున్నాము. మనమైతే ఇందాక మన పాలకూరని మిక్సీలో చల్లగా పట్టుకుందామని చెప్పాను కదా, ఇదైతే మనకి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ అన్నది ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఫుల్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక కడాయి అన్నది మనమైతే ప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత మేమైతే బటర్ అనేది వేస్తున్నాము. బటర్ వేయడం వల్ల ఈ షాజీ పాలక్ పన్నీర్ అయితే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. సో మీకు ఒకవేళ బటర్ లేకపోయినా ఆయిల్ అయితే వేసుకోవచ్చు. దీంట్లోకి మనం బటర్ వేసిన తర్వాత పాలకూర ఉంది కదా ఫ్రెండ్స్, అదంతా మనం గ్రైండ్ చేసాం కదా ఫుల్గా, దాన్ని అయితే మనం ఈ బటర్లోకి వేసి అయితే మనమైతే బాగా కలుపుకోవాలి.
బాగా మనకైతే మిక్స్ అయింది అనుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇందాక మనమైతే అన్ని వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాం. దాన్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసి అయితే మనం చల్లారిచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనమైతే ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకుందాము. ఇవన్నీ కూడా మనకైతే ఫైన్గా గ్రైండ్ అయిపోవాలి. ఇప్పుడు మనకైతే మొత్తం కూడా ఫైన్గా గ్రైండ్ అయిపోయింది కాబట్టి చూడండి, మనం అన్ని స్పైసెస్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం కాబట్టి మొత్తం కూడా బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఈలోపు మనమైతే ఈ పాలకూరను పక్కన బాయిల్ చేసుకుంటున్నాము. దాంట్లోకి మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా మొత్తం వేసేసుకోవాలి. సో చూడండి, వేసుకున్న తర్వాత ఈ విధంగా మీరైతే కలిపేసుకోండి. సో ఈ పాలకూర అన్నది మనమైతే తిన్నప్పుడు మంచి టేస్ట్, మంచి ప్రోటీన్, ఐరన్ అన్నీ కూడా ఇస్తుంది. సో దీంట్లోకి మనం బటర్ కూడా వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని అయితే కొంచెంసేపు చల్లారిన తర్వాత మనమైతే కట్ చేసుకుందాము. పన్నీర్ అయితే మనం ఈ విధంగా చల్లారిన పన్నీర్ని మనమైతే కట్ చేసుకుందాము. ఈ పన్నీర్ కూడా మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాక్తో మనకి నచ్చిన షేపుల్లాగా అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పన్నీర్ ముక్కల్ని మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. మనకి పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. మేమైతే కొద్దిగా పెద్దగా అయితే పన్నీర్ ముక్కల్ని అయితే తీసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా పన్నీర్ అన్నది మొత్తం కూడా కట్ చేసుకొని ఒక చిన్న ప్లేట్లోనైతే వేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనం ఈలోపు మనం పాలకూర ఇంకా దాంట్లోకి మనం పేస్ట్ వేస్తాం కాబట్టి మొత్తం కూర మంచి చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది. రెండు కూర బాగా మ్యాచ్ అయింది కాబట్టి మనమైతే ఇంకొద్దిగా మగ్గనిచ్చుకోవడానికి మూత అనేది పెట్టుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత చూడండి, దాంట్లో ఉన్న మనం బటర్ వేసాం కదా, అదంతా కూడా మనకైతే బయటకు వస్తుంది. ఇప్పుడే మనకి కరెక్ట్ టైము మనం పన్నీర్ వేసుకోవడానికి. ఇప్పుడు మనమైతే కట్ చేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే మనం ఇందులోకి అయితే వేసి మళ్ళీ మగ్గనిచ్చుకుందాము. సో ఇదంతా మగ్గిన తర్వాత మనమైతే తిన్నాం అనుకోండి, మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనం మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత చూస్తే చూడండి, నూనె అన్నది పైకి తెలియ ఎంత బాగుందో కదా. మన పన్నీర్ అయితే అయిపోయింది. సో ఇటువంటి టేస్టీ అయిన షాజీ పాలక్ పన్నీర్ని అయితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోలేని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇలాంటి పన్నీర్ని అయితే మాకు మంచి కాంబినేషన్ అయిన చపాతీలోకి, పుల్కాలోకి, పరోటాలోకి, మంచి కాంబినేషన్ అయిన రైస్ తోటి అన్నిటిలోకి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మనం కడాయిలో ఉన్నదంతా కూడా మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. మంచిగా మనమైతే మొత్తం కూడా కడాయిలో ఉన్న గ్రేవీని అంతా కూడా మనమైతే ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే మొత్తం అనేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని చూస్తున్నట్టయితే మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగా ఉంది. ఇటువంటి ఈజీ ఇంకా టేస్టీ షాజీ పాలక్ పన్నీర్ని అయితే మీరు అందరూ కూడా ట్రై చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఐ హోప్ మా వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీరైతే కంపల్సరీగా నేనైతే చెప్తున్నాను, షాజీ పాలక్ పన్నీర్ని అయితే టేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం. బాయ్.